యా రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్నటువంటి బీజేపీ 20 నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడితోనే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పాత పార్టీ అంటూ చూస్తున్నాం. జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన, తాజాగా స్థానిక ఎన్నికల నాటికి అంటూ వ్యాఖ్య. అధిష్టానం లైట్ తీసుకుంటుందా? ఏకాభిప్రాయం కుదరట్లేదా? నాకు తెలిసి ఏకాభిప్రాయం కుదరకనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ కోర్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేటెస్ట్ గా చాలా మంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈటల లాంటి వాళ్ళు కానీ, రఘునందన్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ అగాధం ఎత్తులో గ్యాప్ ఎత్తులో చాలా విపరీతమైనటువంటి పరిస్థితిలో కనబడతా ఉంది. సో ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ లాంటి వాళ్ళకు కానీ ఈరోజు కొంత బీజేపీలో కొంత గ్యాప్ పెద్ద ఎత్తున ఏర్పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇందులో మనకు ముఖ్యంగా కొత్త స్టేట్ చీఫ్ నియామకం పైన ఎవరు అనేది చాలా స్పష్టంగా ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇంతవరకు స్పష్టత రాలేదు. సో 20 నెలలుగా ఈవెన్ పార్లమెంట్లో 8 సీట్లు ఎంపీ స్థానాలు ఈరోజు గెలిచినా కానీ భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం తెలంగాణలో చాలా వీక్గా కనబడతా ఉంది. ఎందుకు అంటే సారథి లేడు, నడిపించేటువంటి నాయకుడు లేడు. ఏం కార్యక్రమాలు చేస్తారుగా? రాష్ట్రంలో కాషాయ పార్టీ అధ్యక్ష నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అదిగో ఇదిగో అంటూ క్యాడర్ని రాష్ట్ర అధినాయకత్వం మభ్యపెడుతూ వస్తున్నది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముందుగా గత డిసెంబర్, ఆ తర్వాత ఏడాది సంక్రాంతి పండుగ వరకు స్టేట్ బీజేపీకి కొత్త చీఫ్ వస్తారని జోరుగా ప్రచారం జరిగిన కేంద్రంలోని బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు. తాజాగా స్థానిక ఎన్నికల వరకు కొత్త అధ్యక్ష నియామకం ఉంటుందని మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి పూర్తి స్థాయిలో అధ్యక్షుడు లేకపోవడం, ఇప్పుడున్న అధ్యక్షుడు అటు కేంద్ర మంత్రిగా ఇటు స్టేట్ చీఫ్గా రెండింటి బదులు చూస్తుండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన చాలా కార్యక్రమాలు నిలిచిపోయాయి. సో ఇక నాయకుడు లేని ఇటువంటి పార్టీ అయిపోయింది తెలంగాణ రాష్ట్ర శాఖ, బీజేపీ రాష్ట్ర శాఖ. మరి తొందరగా అనౌన్స్ చేస్తే కార్యక్రమాలు జరుగుతాయి, లేదంటే మాత్రం చాలా విపరీతమైన ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.